మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అందరూ నమస్కారం. సార్, ఎన్నికలు దగ్గర పడే కొద్దికి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ గిల్లుతున్నారు సార్. ఎలక్షన్ కమిషన్ గిల్లింది. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ గిల్లిందండి. ఎలా అంటే ఎప్పుడో బటన్ నొక్కినప్పుడు డబ్బులు వెళ్ళలేదంట, ఇప్పుడు పంపిస్తాను ఎలక్షన్ డేట్ ముందని అన్నారు. వెళ్ళటానికి పంపించడానికి వీలేదని చెప్పేసి అదొక గిల్లండి. అలాగే రీసెంట్గా మన డీజీపీ గారిని ట్రాన్స్ఫర్ చేశారండి. ఇలాగ ఆఫీసులను పంపించారు. తను అనుకున్న అన్ని ప్లాన్లు మారిపోయినాయండి. ఇలా గెలటం వల్ల తనకి ఆశలు సన్ని గెలుతున్నాయని అంటున్నారండి ఆయన. ఏమండి గెలటం ఎక్కడ తెలియదు కానీ రాక్షస్ సినిమాలో చిరంజీవి గారి సాంగ్ ఒకటి ఉంది, గెలడానికి అది తర్వాత ఇది ఎలా అని తెలియదు కానీ బట్ ఎవరు నన్ను ఎంట్రీ కూడా పీకలేరు అన్న జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ నుంచి ఏదో జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు, నేనేం చేయలేకపోతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మూడు కూడా చూసాం. లీడర్షిప్ క్వాలిటీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళం నీళ్లు పెట్టుకుంటే దాని మీద వందల తరహా ట్రోలింగ్ చేశారు. మనిషి తన భార్య మీద నింద వచ్చినప్పుడు బరస్ట్ అవుతుంది. ఇప్పుడు మిగతా విషయాల్లో ఫెయిల్ అయిపోయాను అని లీడర్షిప్ క్వాలిటీ వేరండి. వ్యక్తిగత సంబంధాల్లో వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రోల్ చేశారు. రెండో విషయం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ ఆఫ్ సర్వీస్ వస్తూ ఉన్నాయి. వీటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అంత కసి ఉన్న వ్యక్తి కాదు, మంచి వ్యక్తి అంటారు. కానీ ఆయన మార్చడం ఒక సైకలాజికల్ దెబ్బ. ఆయనతో పాటు ఇప్పుడు ఎవరితో మిగతా వాళ్ళందరూ ఎనరండి. ఇప్పుడు నెక్స్ట్ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి. ఇవాళ మిగతా ఈ నెంబర్ ఆఫ్ మెన్షన్ కట్టడి చేయడంలో ఆయన చాలా పవర్ఫుల్గా వ్యవహరించారు. ఎస్పీగా ఉన్నప్పుడు కానీ గుంటూరు కానీ కర్నూలు కానీ చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఆయన యాక్చువల్గా వెనకమాల చక్రం తిప్పాను. ఇంటెలిజెన్స్ హెడ్ ఇంటెలిజెన్స్ అనుకుంటా ఐజీ గారు, ఆయన మార్చడం జరిగింది. అలాగే అమ్మిరెడ్డి గారిని అనంతపురం జిల్లాలో ఆయన మార్చడం, అంతకుముందు 6 అధికారులు మార్చడం, ఇవన్నీ జరిగినప్పుడు నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. అసలు ఏమిటి, ఎందుకు చేస్తున్నారు ఇదని. నేను ఒక్కటే చెప్పాను, దయచేసి అందరూ నా టైం లైన్లో కూడా చూసుకోండి. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఐవీఆర్ కృష్ణారావు గారు తిప్పిన చక్రంలో ఎలా తిప్పారో ఆయన తెలియదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అసలు ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడారు, ఏముంది అపధర ముఖ్యమంత్రి లేకపోయినా పవర్ లేని ముఖ్యమంత్రి ఇతనని చెప్పి మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రి వెళ్ళి గోపాలకృష్ణ ద్వివేది గారి కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేస్తే, అదే తన ఆఫీస్ సెక్రటరీలో ధర్నా చేసిన పరిస్థితి వచ్చినప్పుడు వికట్టహాసం చేసిన వాళ్ళు ఆ రోజు చెప్పాను, మంచి పద్ధతి కాదు, రేపొద్దున ఇదే పరిస్థితి అక్షరాలు రాసి పెట్టారు, ఇదే పరిస్థితి మీకు వస్తుంది, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడుకుంటుంది. ఇవాళ మీరు ఆ రోజు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆడుకుంటుంటే, హింసిస్తుంటే, హేళన చేస్తుంటే చప్పట్లు కొడితే రేపు పొద్దున్న ఇవాళ చూస్తున్నప్పుడు తెదేపా చప్పట్లు కొడుతుంది. రెండూ కూడా మంచిది కాదు. ఒక ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటట్టు వ్యవహరిస్తున్న దాని మాయలో పడిపోకూడదు. బట్ ఇవాళ ఒక లీడర్ కాన్ఫిడెన్స్గా ఉన్న దాని దగ్గర నుంచి ఈ విషయంలో మాత్రం ఆయనలో ఒక బేలతనం కనిపిస్తుంది. అది చూడడానికి ఎలా ఉందంటే ఆయన అంటే అంతకుముందు మీరు చెప్పినట్టు తనకి వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు నేను అనుకోవటం ఈ ఆఫీసులందరూ ఉన్నారు. తర్వాత లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ ముందు డబ్బులు వేద్దామని అనుకున్నారండి. అప్పుడు పండపు కాదండి, ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయం, మార్చిలో తీసుకున్న నిర్ణయానికి అప్పుడు డబ్బులు లేవు. బటన్ నొక్కారు కానీ బటన్కి టచ్ కాదు. బటన్ నుంచి చాలా వైర్ దూరం ఉందామనండి, టచ్ కాయ ఉంటుంది. బటన్ నొక్కితే అప్పుడే పడిపోవాలి కదా, అప్పుడు ఎందుకు పడలేదు? అప్పుడు డబ్బులు లేవు, ఎలక్షన్ ముందు వేద్దామని. ఇవన్నీ కూడా ఇఫ్ ఇట్ ఇస్ సో డబ్బులు ఉండి ఆలస్యం చేయడం అనేది చీప్ పాలిటిక్స్ అంటారండి. ప్రజల్ని అఫీషియల్గా డబ్బులతో కొందామని చూడటం అంటే ఎవరో తక్కువ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తానన్నారు మేనిఫెస్టో ఇచ్చి, గత ఏప్రిల్ నుంచి 3 నెలలు కలిపేసి ఇంకో 3,000 ఎక్స్ట్రా. ఇది అఫీషియల్ లంచం అంటారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేంటి, ప్రజల్ని అఫీషియల్గా గవర్నమెంట్ డబ్బులతో కొంటాను చూడటం. ఇది ఎవరు చేసినా తప్పేనండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రక్రియలో ఒక భాగం. కానీ ముందే ఇవ్వాల్సి వచ్చింది కదా, ఇచ్చే పని కదా, ఇవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందంటే ఈయన కోర్టుకు వెళ్దామని అనుకుంటున్నారు. కోర్టు కూడా ఇవ్వకపోవచ్చు పర్మిషన్, నేను అనుకో. సరే, అది పెద్ద ఇష్యూ అని కాదండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేసిన ఇష్యూసే. అందులో పసుపు కుంకుమ ఒకటే చాలా చోట పడింది, మిగతా ఆప్ చేసుకునేది చూసాం. ఆ రోజు కొంత పర్మిషన్ ఇచ్చారు, నాకు కూడా ఇవ్వట్లేదని ఈయన బాధ. ఏదైనా సరే, బట్ సిచ్యుయేషన్ మారుతుంది. మొత్తం గేమ్ చేంజర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మొత్తం భూ హక్కు చట్టం ఏదైతే ఉందో మొత్తం గేమ్ చేంజర్. అది ఇంతకుముందు నేను చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటికి 100-105 స్థానాల మధ్యన 70 స్థానాలు మనం చాలాసార్లు మాట్లాడుకుని కన్సిస్టెంట్గా చెప్తున్నాను. ఇప్పుడు ఎన్ని వస్తాయంటారు? ఇది వైసీపీకి ఎన్ని వస్తాయి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి సీటే కొంచెం కష్టమయ్యే పరిస్థితులు వస్తుందని అంటున్నారు. బట్ ఈ మే కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే అక్కడ ఒక పవర్ఫుల్ మనిషి కలపూడి శివ గారు, ఆయన రామరాజు గారు కూడా మంచి అయినండి. కానీ ఆయన వచ్చిన తర్వాత కొంతకాలం దూరంగా ఉన్నారు, కాన్స్టిట్యున్సీస్కి కుదరక అన్నారు. కానీ బట్ చాలా మంచి మనిషిగా పేరుంది ఆయనకి ఉండి కాన్స్టిట్యున్సీలో. ఆయన యాక్చువల్గా ఎంపీ కింద రఘురామకృష్ణరాజు గారి మీద పోటీ చేసి ఆయన ఓడిపోయారు. సెకండ్ ప్లేస్ ఆయనదే. నెక్స్ట్ 40,000 ఓట్లు దాటితో ఓడిపోయారు ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద. ఉండి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన పంపించారు. ఆయన పెట్టారు రామరాజు గారిని. తర్వాత ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. రామరాజు గారు నవ్ ఈజ్ విత్ రఘురామకృష్ణరాజు గారు. అలాంటి పోటీ మినహాయించి వాళ్ళ భీమవరంలో కూడా టఫ్ కాంపిటీషన్ ఉందండి. మినహాయించి రాష్ట్రం అంతా నా అభిప్రాయం ప్రకారం నేను 100 నుంచి 105 స్థానాలు ఎవరికండి కూటమికి వచ్చే అవకాశం ఉంది. 70 మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, మేనిఫెస్టో ఒకటి, ఇది కనుక ప్రజల్లో కనుక రెండు టచ్ అవుతున్న అభిప్రాయం ఉంది. అది అయితే కనుక ఇట్ మే గో అప్ టు 120-125 ఆల్సో బియాండ్ దట్. ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎవరు సీరియస్గా తీసుకోలేదండి బై అండ్ లార్జ్. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వచ్చిన తర్వాత కంపారిజన్ మొదలైంది. 4,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఈయన ఎప్పుడో ఒక 72 సంవత్సరాల మహిళని మేము మాట్లాడినా అదే పరిస్థితి ఉంది. తర్వాత ఎప్పుడు మేము బతికినప్పుడు ఇస్తారని. అందుకని ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ముఖ్యంగా యాక్చువల్గా అది అవసరం. మనం దాని గురించి కూడా మాట్లాడదామండి. ఒక లాయర్స్ సమస్య ఏదో ఉంటుందో ముఖ్యమైన 3 టైర్ కోర్టుని మినహాయించడం, ట్రిబ్యునల్ బదులు అథారిటీ అని పెట్టడం, వ్యక్తి బదులు అధికారి బదులు వ్యక్తి అని కొన్ని 3-4 అంశాలు సవరిస్తేనండి దాంట్లో సమాచారం విత్ ఇన్ టైంలో ఇవ్వకపోతే శిక్ష పడేటట్టు ఇవన్నీ లేకుండా డెఫినెట్గా అలాంటి చట్టం అవసరం. ఇది నేను చెప్పలేదు, మీరు కాంటే ఈనాడు పాతే చూసుకోండి. తెలుగుదేశం పార్టీలో విజ్ఞుడిగా పేరున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, డెఫినెట్గా ఆయన విద్యార్థికుడే కాదు, అంటే కేశవ్ గారు కూడా మాట్లాడారు. కానీ దాంట్లో సవరించాలని చెప్పారు ఆయన. కానీ అందుకోరతన కానీ చట్టాన్ని రద్దు చేసి చట్టాన్ని సవరించుకోవాలి. కానీ బీజేపీ ఒకటి చెప్పింది, లక్ష్మీపతి రాజు గారు ఒకటి ఇచ్చారు. అది ఆయన సంబంధం ఏమో, మేము మాత్రం చట్టాన్ని అమలు చేసిన కూటమి మేనిఫెస్టో కాదు, మా ఆళ్ళ విషయం అన్నారు. ఇంకేంటి ఇంత లొక్కలొక్కలు ఉంటాయండి? అలా ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసిన, నైవంచం చేసిన, దుర్మార్గం చేసిన ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ నెత్తి మీదకి ఎక్కేయటమే వీళ్ళిద్దరికీ దండగా. అవునండి. ఇది ఎలక్షన్ స్మూత్గా అవుతుంది, ఎలా పైన ప్రజలు డిసైడ్ చేస్తే వాడు వన్ సైడ్గా ఉంటుందండి. వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఆ భారాన్ని మోయిలా ప్రయాసపడి భారం మోయిచున్న అని చెప్పి వీళ్ళు ప్రభావాన్ని చెప్పి తిరగాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మోడీ గారు ఎవరు వచ్చేస్తే నేను మైసూర్ రెడ్డి గారని పెద్దలు విద్యులు మాట్లాడారు. ఆయనతో పాటు ఒకరు మిగతా కడప మిగతా జిల్లాలో నేను మిత్రులతో మాట్లాడటం జరిగింది. మొన్న మాట్లాడినప్పుడు మోడీ గారు 2 సార్లు వస్తే అక్కడ రాయలసీమ జిల్లాలో జగన్ గారి గ్రాహం పెరిగిందంట. మీకు ఆశ్చర్యంగా ఉందా? నాణానికి మరో కోణం చూడాలి మీరు. ఇంతవరకు కూడా అనేక మంది మైనార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ మెయిన్ దారి ముందు వెళ్ళి వీళ్ళిద్దరూ ఆయన కాళ్ళ మీద పడిపోయారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఆత్మగౌరవం తాకట్టు పెట్టి పడిపోయారు. ఎనగమాల దొడ్డిదారని జగన్ గారు పడిపోయారు కదా. ఏదైతే మనకేంటని ముస్లిం మైనారిటీస్ మిగతా వాళ్ళు అనుకున్న నేపథ్యంలో ఇవాళ వచ్చి ఆయన తిడతాం కేటగిరీలో గట్టిగా తిట్టాడు ఎలక్షన్ ముందు మోడీ గారు. మీరు చెప్పినట్టు అంటే ఈ 2 రీచ్ అయితే 120 నుంచి 130 వరకు రావచ్చు. ఈ 2 ఇది ఎందుకంటే ప్రజలు సామాన్య ప్రజల్లో కూడా వెళ్తుందండి. జనరల్గా వాస్తవం కాళ్ళలో చెప్పులు పెట్టుకున్నప్పుడు ఆ వాస్తవం 2 రౌండ్లు కొట్టించేది ఇంటికప్పటికి. అది అందరూ అనుకున్నానండి. అంటే కంప్లీట్గా అది దుర్మార్గమైనది అని కాదండి. దాంట్లో ఖచ్చితంగా కొన్ని సవరించాల్సిన అవసరం ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఇటు మేము గొప్పండి. కానీ ఒకటే నాకు కనపడింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి చెప్పని సైలెంట్ ఓటింగ్ ఎలా ఉందో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి సైలెంట్ ఓటింగ్ కూడా అలాగే ఉంది. ఇవాళ ఇండిపెండెంట్ నేచర్ పెరిగింది. పూర్వం కుటుంబ పెద్ద ఒక మనిషి నిర్ణయం తీసుకుంటే ఫ్యామిలీ అంతా ఫాలో అయ్యేవారు. ఇవాళ మా అవ్వకి పెన్షన్ వస్తుంటే నాకు పెన్షన్ వస్తుంది 1000 అంటే కుర్రోడు ఇట్లా నా ఉద్యోగం ఏదంటున్నాడు. తమ్ముడికి వాలంటీర్ ఉద్యోగం వచ్చింది, అన్నయ్య అంటే వాలంటీర్ ఆయనకి ఇస్తేనేందుకు ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్ నేచర్ పెరిగింది. ఇంకొక విచిత్రం ఏంటంటే గమనించింది, ఈ సెఫాలజిస్టులు మాత్రం ఎట్లా స్టార్ట్ చేస్తున్నారండి. ఒక్కొక్క ఎన్యూమరేటర్గా అయితే ఈ రాజకీయ నాయకుల కంటే అతిపెద్ద తెలుగు వాళ్ళు అయిపోయారండి చాలామంది ఓటర్లు.
మీకు సస్తే నిజం చెప్పమంటే కూడా తల కింద తపస్సు చేస్తే మీకు చెమటలు పట్టిస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వాస్తవం రావట్లేదు. అటు తిప్పి ఇటు తిప్పి మీకు బాగా తెలిస్తే ఎన్యూమరేటర్కి 200 ఇస్తారు దానికి తాడు తెగిపోతుందండి ఒక్కొక్కరికి. అది అంత తెలివి గల్లాడైపోయారు అవసరం అనుకోండి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కులం మతం డబ్బు వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ మీద వెళ్లకుండా నీతి నిజాయితీ నిబద్ధతనాలు ఓటేసుకోవాల్సిన అవసరం ఉందనేది అత్యంత ముఖ్యం. వాళ్ళు ఏ పార్టీ అయినా ఇండిపెండెంట్ అయినా గెలుస్తారు లేదని తర్వాత వాళ్ళ ఓటు విలువ ఆ వేసే మనిషి నీతి నిజాయితీ ఉన్న ఓటు గెలుస్తాడు లేదా అనవసరం, అది అర్థం చేసుకోవాలి. ఇదండి చలసాని శ్రీనివాస్ గారు చెప్పే విషయం ఏంటంటే 125 నుంచి 130 వరకు అంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ లేదంటే మేనిఫెస్టో కానీ ప్రజల్లో రీచ్ అయితే వెళుతుందని చెప్తున్నారు. అలాగే గ్రామీణ మహిళా వాళ్ళు కూడా వైసీపీ అంటే ఇంకా ఇష్టం ఉందని చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.